బీర్లేద్దాం. అన్నా రాయల్ స్టాక్ ఒకటివా? బాబా ఎంతసేపు తీసుకుంటావు? జరగండి అన్న. ఓ మ్యాన్షన్ ఫుల్ ఇవా. ఫుల్ సరిపోతుందా? ఫుల్ జస్ట్ ఫార్మాలిటీ కోసమే, మళ్ళీ ఇట్లా బీర్ల కోసం రావాలి కదా. పల్లి కావాలా బటన్ అంకుల్? అసలు ఏం చేస్తున్నారా మీరు? తాగడం తిరగడం తప్ప ఇంకేం పని లేదా? ఒకడు కూడా పనికొచ్చే పని చేయట్లేదు. వాళ్ళబ్బాయి ఇలా అయ్యాడు, వీళ్ళబ్బాయి ఇలా అయ్యాడు అంటే వినడం తప్ప మా అబ్బాయి ఏమయ్యాడు ఏమవుతాడు చెప్పుకోలేకపోతున్నాం. బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అసలు బాగుపడతారా లేదో కూడా తెలియదు. ఇంకేం బాగుపడతారు సార్? ఇలా ఇంటికి కూడా రాకుండా ఫ్రెండ్స్ అనుకుని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్స్ అయ్యారో అప్పుడే నాశనం అయ్యారు. ఇవన్నీ చాలు కానీ పద, మన బిజినెస్ చూసుకుంది గాని. నాన్న అసలు మేము కష్టపడట్లేదని ఎవరు నాన్న మీకు చెప్పింది? నేను ఎప్పటి నుంచో కెమెరా వర్క్ నేర్చుకుంటున్నా. సందీప్ గారు స్టోరీ రాసుకుంటున్నాడు, వివేక్ గారు ఎడిటింగ్ నేర్చుకుంటున్నాడు, వాడు ఎప్పటి నుంచో యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తున్నాడు. అసలు మేము ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా మీకు? అసలు షార్ట్ ఫిల్మా? ఎంత సంపాదిస్తున్నారేంటి? ఎన్ని తీశారు? ఇదేమన్నా పెళ్లి మీద అట్ట ఎలా తీయడానికి కొంచెం టైం పడుతుంది. మీరు తినడానికి తిరగడానికి తప్ప దేనికి పనికిరారు. అంకుల్ మీరేమనుకున్నారంటే ఒక విషయం అడగొచ్చా? అడుగు. మీరు మా ఏజ్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు? ఏముంది, ఏ జాబ్కి అప్లై చేయాలా అని చూస్తూ ఉండేవాళ్ళం. అంటే ఖాళీగా ఉండేవారు. అంటే మీ ఏజ్లో మీరు ఖాళీగా ఉంటే తప్పలేదు, కానీ మేము ఖాళీగా ఉంటే తప్పు వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం అంకుల్? అయినా మీ కాలంలో మీరు జాబులు చేస్తే మాత్రం సరిపోయేది అంకుల్. కానీ మా జనరేషన్ అలా కాదు అంకుల్. మాకంటూ కొన్ని గోల్స్, అంబిషన్స్, పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. అయినా మీలాగా జాబులు చేసుకుని ఉంటే ఎంతో మంది గొప్పవారు వచ్చేవారు కాదు. మమ్మల్ని కూడా వదిలేయండి, మేము కూడా ఏదో కష్టపడి ఏదో ఒకటి పీకుతాం. ఎంతసేపు మా వెనుకపడి అది చేయండి ఇది చేయండి అని చెప్పకండి ప్లీజ్. అర్థమవుతుందా? అయినా ఫ్రెండ్స్తో ఉంటే చెడిపోతారని ఎవరు చెప్పారు అంకుల్ మీకు? మాకంటూ కొన్ని దుఃఖాలు సుఖాలు మీకు చెప్పిన అర్థం కాదు అంకుల్. వాళ్ళకి చెప్తే అర్థమవుతాయి. అప్పుడు దాని తర్వాత ఎంత రిలీఫ్ అవుతామో తెలుసా మీకు? అయినా వాళ్ళతో ఉంటే చెడిపోతామని ఇంకా మీకు అనిపిస్తే చెప్పండి, మేమందరం విడిపోతాం. మీకు అదేగా కావాల్సింది? సరే. అది కాదురా బుజీ, అంత ఎమోషనల్ ఏమంటారా? 12th ఫెయిల్ సినిమా చూసారా? అందుకే కొంచెం ఎమోషనల్ అయిపోయా. కొంచెం ఓవర్ అయిందంటావా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అలాగే. సందీప్ మంచివాడు కాబట్టి ఈసారికి వాడు చెప్పినట్టు వింటాం. సరే చూస్తాం. ఏదైనా తేడా అయిందో నిన్ను మాత్రం తీసుకెళ్లి మన కిరాణా కొట్లో కూర్చోబెడతాను. ఏంటంగుల్ ఎక్కడ నుంచి వస్తున్నారు? మీరు బయట నుంచి వస్తూ నన్ను అడుగుతారేంటి? ఉంటా. ఆ చేతిలో ఉన్నదేంటి? ఇది మటన్. మా అమ్మాయి కోసం కొన్నాను, కానీ ఎలా వండాలని ఆలోచిస్తున్నాను. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఓకే. అరే వాళ్ళ ఇంట్లో లంచ్ ప్లాన్ చేస్తే ఆ పిల్ల నువ్వు నేను కలిసి సెట్ చేసుకోవచ్చురా. ఓకే, అది ఇచ్చేయండి అంకుల్. మా వాడు గొప్ప చెఫ్, మస్తు వండుతాడు. ఇదేంటి మాకు నిజంగా వచ్చా? వచ్చాయంట అంకుల్. నేను వండిన మటన్ తింటే మీ ఆవిడకి మీ డివర్స్ ఇచ్చేస్తాను. నీ వంట తినడానికి మా ఆవిడని వదిలేయడం ఎందుకులే బాబు? అంటే మీరు వదిలేస్తే మా ఆవిడ తగులుకుందామని. అంటే అంత బాగా వండుతా అని చెప్తున్నా. మీరేం ఆలోచించక నాకు కవరేట్ ఇచ్చేయండి. మంచి రాయలసీమ స్టైల్లో వండుకుని మరి తీసుకొస్తా దీన్ని. మీరు లోపలికి వెళ్ళండి జాగ్రత్తగా. చెప్తున్నా బొక్కలా నావరా. అరే వివేక్ బొక్కలు నీకు పిల్ల నాకురా. నాన్నా నాన్నా ఆకలైతుంది నాన్నా. పైనున్న కుర్రాళ్ళు వండీస్ తీసుకొస్తానన్నారమ్మా, ఇంకా రాలేదు. ఏం చేస్తున్నారో ఏమో. రే మన గురించే వెయిట్ చేస్తున్నట్టున్నారా? వచ్చేసాం. మటన్ తీసుకొచ్చారా, మీరే తినేశారా? ఎంతసేపు ఏంటి? అంకుల్ అంటే మటన్ ఉడకడానికి కొంచెం లేట్ అయింది. సరే పదండి అంకుల్. పదండి. చీప్ గా బిహేవ్ చేయకండి రా. అంకుల్ కూర్చోండి అంకుల్, మొహమాట పడకండి, మనీలే అనుకోండి. మీరేంటి ఇక్కడ? అంటే వండడానికి లేట్ అయింది, ఎటు మేము తినలేదు, మీతో కలిసి తిందామని వచ్చేసినాం. అందరం కలిసి తినడానికి ఇవేమైనా దినం భోజనాలా? సరే ఆ మటనేలా ఏవు. ఈ మటనేటి మందు వాసన వేస్తుంది?
ఓహో అదా అంకుల్, యూట్యూబ్ లో ఒకడు వంటలు చేస్తున్నాడు, మటన్ లో ఓల్డ్ మంక్ వేసేసాడు. సో నేను కూడా అలానే ట్రై చేశా. హ్మ్. పెళ్లిలో వేయడానికి అక్షతలు దొరకలేదంటే అటుకులు తెచ్చి వేసారంటే నీలాంటి వాడే. ఇంకా మేమే తింటాం, మీరే తినండి. అయ్యో పాపం మీరేం తింటారు అంకుల్? పాపం ఎందుకులే బాబు, మేం పప్పుతో సర్దుకుంటాంలే. మీకు వంట చేయడానికి ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. మడ్డి ఇచ్చారా? ప్రీతి, యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నావా? కాదు, మా అమ్మాయి డేటా అనలిస్టు, నెలకి 2 లక్షల జీతం. వెరీ నైస్. అదేంట్రా, జీసస్కి ప్రేర్ చేస్తే శివుడు వరాలు ఇచ్చినట్టు ఆ పిల్లని అడిగితే వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు. ఒరే ఆగరా, నేను సెట్ చేస్తా. అంకుల్, డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ అంటే జాబు. ఓ, ఆహా, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబు. ఆహా, ఓహో, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వస్తుంది. ఓహో. అవునా, నిజమా? Actually, it is systematically collects, performs and process the analytical system on data sets. ఎంతో కొంత అంకుల్ చెప్పింది అర్థమైందిరా. అరే కడుపులో తిప్పుతుందిరా. అందుకే మొక్కలు ఎవరికైనా దుబ్బు తింటే అలాగే ఉంటది. ప్రీతి, సమ్మర్ హాలిడేస్కి వచ్చావా? సమ్మర్ హాలిడేస్ ఇవ్వడానికి ఇదేమైనా స్కూల్ అనుకున్నావా? లాంగ్ వీకెండ్ అని వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది. ప్రీతి, హ్మ్? నువ్వు చేసే కంపెనీలోనే మా ఫ్రెండ్ గారు వర్క్ చేస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీట్ అవుతాలే. మీరు కూడా సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా, ఏ కంపెనీ? ఆ? సాఫ్ట్వేర్ అని చెప్పారా? రాత్రి తాగిన బీరు సీసాలు అమ్ముకొని తెల్లవారు తాగేవాళ్ళు వీళ్ళు సాఫ్ట్వేరా? అంటే అంకుల్ ఏదో మా మీద అభిమానంతో అలా చెప్పారు, కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తున్నా అని చెప్పా అంతే. వీళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది ఎంత వెధవలో. మీకు జాబులు ఎవరు ఇస్తారా? మీరు పెద్ద మిస్ ఇండియా. మరి ఆ అమ్మాయి మీకు పుట్టిందంటే ఎవరు నమ్మరు అంకుల్. అమ్మాయి వాళ్ళ అమ్మకే పుట్టింది, నేను హెల్ప్ చేశాను అంతే. మరి ఆ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అంకుల్? అదే చూస్తున్నాను, సరైనోడు దొరకాలి కదా. ఏ ఎదవబడితే ఆడికి ఇచ్చేయలేం కదా. ఆ, మామూలు గారిని ఎదమంటారా? ఆయన అడిగేంత తక్కువ, జస్ట్ కొంచెం కలర్ తక్కువ అంతే. ఉద్యోగం కూడా తక్కువే. అంటే మీ పెంట్ హౌస్ లో ఉంటున్నా చులకన చూస్తున్నారా? మాకు కోట్లు సంబంధించే కెపాసిటీ ఉంది తెలుసా? మీది క్వార్టర్ వేసే కెపాసిటీరా, కోట్లు సంపాదించే సీన్ లేదు. రే, నీకోటి చెప్పనా? రే నువ్వు ఆగరా, నన్ను ఆపుకో, ఈసారి తగ్గేదే లేదు. అరే నా కడుపులో తిప్పుతుందిరా. రే, నువ్వు ఆగరా. రే, 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 ఆగరా. అంకుల్, రే, ఆగరా, రే, అంకుల్. నీ కూతురు నుంచి కట్లు కట్ చేసుకో. రే, 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 రే. రే, ఆగరా. ఏం మాట్లాడుతున్నాడు? అంకుల్ వదిలేండి అంకుల్, వాడేదో తెలియక చేస్తున్నాడు అంకుల్. రే, 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 తగ్గుతున్నారా? రే, తగ్గేసుకున్నారా వాడు? ప్రీతి, ఐ లవ్ యూ ప్రీతి. నీ కాలు పట్టుకుంటా ప్రీతి, రా ప్రీతి. ఓయ్. యవ్వ. ప్రీతి ప్రీతి అంట. ఫు, ఏంద్రా అర్జున్ రెడ్డిలో కొండనలాగా ప్రీతి ప్రీతి అని కలవరెత్తున్నావు? టెక్ టెక్. మరి సందుపో, నీకోసం పుల్లించిన దా తొమ్ముకుందు. తోముకోపో. అరే, రాత్రి చేసిన దానికి ఓనర్ కూడా ఏమైనా ఫీల్ అయ్యి ఉంటాడంటావా? రే ఓనర్ ఏమో కానరా, మనం చేసిన రచ్చకి ఆ పిల్ల మన ముఖాలు కూడా దేకదురా. నీ అబ్బా మొత్తం మీ వాళ్ళేరా. ఎక్కడ పోయినా తిన్నకుండా రారా? ఇంటికాడే బాబుతో దొబ్బులు తింటారు, ఇక్కడే ఓనర్ గారితో. ఎక్కడ పోయినా పెంట పెంట చేస్తారా మీరైతే. రే ఎక్కువ మాట్లాడకురా, మేము చేసింది పెంట అయితే నువ్వేం పిడికలు కొట్టావా? నువ్వు కూడా అక్కడ ఉన్నావుగా. రేయ్, మనలో మనం గొడవ పడితే ఏం రాదు. కొన్ని రోజులు ఆ పిల్ల యూఎస్కి వెళ్ళిపోతుందిరా. మనలో ఎవడో ఒకడు వెళ్ళి ప్రపోజ్ చేయకపోతే ఆ పిల్ల ఎవరికి దక్కదు, యూఎస్కి వెళ్ళిపోతా. ఇంకా మీ కర్మ. నేను చేస్తారా? నేను చేస్తారా పోయి? రే రే రే, నేను చేస్తారా? ముందు నేను ప్రపోజ్ చేస్తారా? ప్లీజ్ ప్లీజ్. రే 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 రే, మనలో మనం కొట్టుకోవడం వద్దు. ఎవడికి వాడు చీటీ రాసియండి, ఆ చీటీలో ఎవరి పేరు వస్తే ఆడెళ్ళి ప్రపోజ్ చేద్దాం. ఏయ్, ఇదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆడుకోపోండి. అరే చిట్టి లేడి పేరు మాత్రం రాయిద్రా. రే నా పేరే రాయరా. ముందైతే ఆయన ఇక్కడ రమ్మను. నా పేరే సజ్జు. నాది వస్తుంది, చూద్దాం. రే పార్క్ లో పేపర్ పెన్ ఎక్కడరా నీకు? వాచ్మెన్ బాబాయ్ దరా. ఓ. రే పేరు చెప్పు. అమర్. నీ పేరు చెప్పరా గూట్లే. నా పేరు తెలియదారా? వివేక్. నీ పేరు చెప్పరా. విజయ్. దేవుడా దేవుడా నా పేరే రావాలి, దేవుడా దేవుడా నా పేరే రావాలి, దేవుడా ఓకేలే. నా పేరే రావాలి, దేవుడా దేవుడా నా పేరే రావాలి. ఇంకొకసారి గుళ్ళో చెప్పు. రే, ఆడి పేరు రాసావా? ప్లీజ్ దేవుడా, దేవుడా, అందరి నా పేర్లు పేరు రాస్తా. రావాలి, దేవుడా, సర్లే. ఓం నమః శివాయ, ఓం నమః రేయ్, శివాయ, నా పేరే రావాలి, ఈ నా పేరే పేపర్లలో రావాలి, అందరి ఓం పేర్లు నమః రాసిన. శివాయ. ఇప్పుడు ఎగిరేసి ఓ చీటీ తీస్తాను. ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాడు పోయి ఆ పిల్లకి ప్రపోజ్ చేయాలా. హ్మ్. నా పేరే రావాలి, దేవుడా, నా పేరే రావాలి, దేవుడా, నా పేరే
దేవుడా 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 ఆడి పేరు రాపోయినా పర్లేదు నా పేరు మాత్రం రావాలి దేవుడా విజయ్ గారు రావద్దు. ఆడి పేరు మాత్రం అసలు కూడా ప్లీజ్ 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 దేవుడా ప్లీజ్ 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 ఓకే హూస్ దట్ క్యూట్ లిటిల్ బాయ్ రే విజయ్ నాదా నువ్వు కాదు వివేక్ దేవుడా నాకు తెలుసు దేవుడా నాకు నువ్వు తెలుసు కూడా కాదు సందీప్ గారు వచ్చారా జింకి చక్క ఏ జింకి చక్క ఏ జింకి చక్క ఏ జింకి చక్క జింకి చక్క జింకి చక్క చా అరే మామ నీ పేరు వచ్చింది ఎలా వచ్చేసి రేయ్ ఈరోజు మాత్రం అస్సలు చేస్తారా అరే ప్రపోజ్ చేసిన పైనుంచి పులినాడు అరే నువ్వు మాత్రం భయపడకుండా ఏమనిపిస్తా ఓకే. చెప్పేలరా రేయ్ సరే బాయ్ నాన్న. ఏంట్రా ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది? ఫీల్ బాగుందని పెట్టామావా. రేయ్ నీ అబాపరం ఉంది అది ఉన్న కొద్ది రోజులు ఎవడో ఒకటి ట్రై చేసుకోకుండా గుడి ముందు ప్రసాదం కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎవరికి కాకుండా పోయింది అది. రే నువ్వేంట్రా పిగడిగా మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి మొత్తం మామ ఎరుతా అంటారు నువ్వు. అవునరా పీకుడు గానే మీరెవరు లేకపోతే ఈ పడికల్లా అమ్మాయిని పడిస్తుండ్రా నేను. అయినా మీ నాన్న చెప్పింది కరెక్టేరా, మీతో తిరిగితే సంకరాకపోతా నేను. మధ్యలో మా నాన్న తీసుకురా చెప్తున్నా. అరే మన్మారా విని చెడగొట్టింది. అరే వివేక్ ఫస్ట్ అమెరికన్ సిగరెట్ దాపించింది ఎవరా మనకి? ఈయన కొడుకే. నా దగ్గర డబ్బులు లేకుండా బీడీలు దాపించిన రైడు మళ్ళీ మేం చెడగొడుతున్నామంట. అరే నీ సిగరెట్ ఒక్కటేనా తాపించింది? నువ్వేం చేసావురా? మీ మామ మిలిటరీ నుంచి వచ్చినప్పుడల్లా మంది తీసుకొచ్చి మా తాపించావు. దాన్ని ఏమంటారు మరి? రే ఆ మాటకొస్తే ఫస్ట్ మీరు వచ్చింది నేను రా నా డబ్బులతో గుర్తుందా? అబ్బో అవునా, ఆ బీర్ కోసమేరా నాయన మ్యాథ్స్ టీచర్ కి అడ్డంగా దొరికిపోయి మన ఇంట్లో వాళ్ళ ముందర ఎదవలు అయిపోయాం. అరే ఆ విషయం మా నాన్నకు తెలిసి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టినారా. ఏ మాట మాట విజయ్ గారిని మాత్రం వాళ్ళ నాన్న షోమని డ్రమ్స్ వాయించినట్టు వాయించారా. రేయ్, మీ నాన్న తక్కువేంట్రా? నువ్వు చూసిలే అమ్మ నాన్న ఆట ఆడుతుంటే ఏం జరిగిందిరా? అందరి ముందు ప్యాంట్ తీసి పిల్లల మీద వాతలు పెట్టలా? అక్కడికే వస్తున్నా, అక్కడ కూడా ఈ నా కొడుకు నాతో ఉన్నాడు. వీడు నన్ను బుక్ చేసి వీడు పారిపోయాడు. అరే వివేక్ గా ఆ రోజు విజయ్ గారు సందీప్ గాంతో అమ్మ నాన్న ఆట ఆడుకుందామని సందీప్ గాంతో చెప్తే పోయి మీ నాన్న తీసుకొచ్చినారా. అబ్బా, మా నాన్న పెట్టిన వాతలు ఇప్పటివరకు అలానే ఉన్నారా నీ వల్ల? లేకపోతే అమ్మాయి కోసం నన్ను వదిలేస్తారా మీరు? అరే ఆ రోజు అమ్మాయి కోసమే కొట్టుకున్నా, ఈ రోజు కూడా అమ్మాయి కోసమే కొట్టుకుంటానవరా. రే ఏ మాటగా ఆ మాట, ఆ రోజులే బాగుండేవిరా. అమ్మాయిలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మావా, కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం ముఖ్యం రా. అరే మావా ఏ మాటకా మాట, అమ్మాయి వద్దు మందే ముద్దు. ఈ శుభ సందర్భంలో పోయి మందేద్దాం. యా చలో పద.